విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థులు నిరసన చేపట్టారు. తమకు పరీక్షలు నిర్వహించి వెంటనే పీహెచ్డీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం చేరినప్పటికీ ఏదో ఓ కారణం చూపి పరీక్షలు నిర్వహించకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అకారణంగా తమపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. తమతో పాటు చేరిన రెగ్యులర్ స్కాలర్స్ కు 9 నెలల్లోనే పరీక్షలు కండక్ట్ చేసి అవార్డులు కూడా ఇచ్చారన్నారు. మాకు పార్ట్ టైమ్గా జాయిన్ అయినప్పుడు 18 నెలల్లో ప్రీ పీహెచ్డీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ప్రీ పీహెచ్డీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ కొంతమంది ప్రీ పీహెచ్డీ ఎగ్జామ్ కండక్ట్ చేసి థీసిస్ కూడా సబ్మిట్ చేసి వాళ్ళకి 7 డేస్లో వైవా కండక్ట్ చేసి వాళ్ళకి పీహెచ్డీ అవార్డు చేయాలి సార్. అది కూడా కండక్ట్ చేయలేదు సార్. సో ఎందుకు ఈ వివక్షత? మాతో పాటు జాయిన్ అయిన రెగ్యులర్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 9 నెలల్లోనే కండక్ట్ చేసేసి వాళ్ళు థీసిస్ కూడా సబ్మిట్ చేసేసి పీహెచ్డీ అవార్డ్స్ కూడా వాళ్ళు తీసేసుకున్నారు సార్. మరి మాకు ఎందుకు ఈ వివక్షత? సో దీని మీద మాకు వీసీ గారి దగ్గర నుంచి ఒక క్లారిటీ కావాలని చెప్పి తిరుగుతున్నప్పుడు వీసీ గారిని కలుస్తున్నాం. సార్ ఏదో చెప్తున్నారు, తర్వాత ఏమో హైయర్ ఎడ్యుకేషన్ కలుస్తున్నాం, వాళ్ళు ఏమో మేము ఆపలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. యాజ్ పర్ రూల్ అయితే మాకు 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మేము సబ్మిషన్కి వెళ్ళిపోవచ్చు సార్. పార్ట్ టైం కాబట్టి 4 to 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మేము సబ్మిషన్కి వెళ్ళిపోవచ్చు. సో మిగిలిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే మరలా మేము ఎక్స్టెన్షన్కి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవాలి. ఆ ఫీజు కూడా మేము పే చేయాలి సార్. సో ఆల్రెడీ మేము ఫీజులు పే చేస్తున్నప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. యూనివర్సిటీ అధ్యాపకులు మాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు అబ్జెక్షన్స్ చేయలేదు. ఇప్పుడు ఎలా అబ్జెక్షన్స్ వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదండి. దయచేసి మేము కూడా రెగ్యులర్ వాళ్ళలాగా చెయ్యలేక కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫైనాన్షియల్ బర్డెన్స్ వలన పార్ట్ టైమ్గా చేసుకుంటున్నామండి. ఇది కూడా మీరు ఆపేస్తే మీరు నిజంగా మాకు అందరికీ చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు.